హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను గోధుమ పిండి ఎగ్స్తో ఒక స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. వేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. ఈ స్నాక్ చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎగ్స్ డైరెక్ట్గా తినని వాళ్ళకి ఇలా గోధుమ పిండితో స్నాక్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇలా కలుపుకున్న చపాతీ ముద్దలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఆనియన్ను, కొత్తిమీర, పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఒక పెద్ద ఆనియన్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. పచ్చిమిర్చి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి, వేస్తే బాగుంటాయి. ఇలా కట్ చేసుకొని రెడీగా పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 3 ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోవాలి. నేను చేసిన క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతాయండి ఎగ్స్ అనేవి. ఒక కప్పు గోధుమ పిండికి 2 స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక చిన్న పీస్ తిన్నా సరే మనకి కడుపు నిండిపోతుంది. ఇప్పుడు ఎగ్స్ పగలగొట్టుకొని ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని ఇలా కొంచెం నలుపుకోవాలండి. నలుపుకొని ఆనియన్ను, పచ్చిమిర్చి, కొత్తిమీర 3 వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఏం లేదండి, చాలా సింపుల్. మనం ఆమ్లెట్కి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవడమే. ఈవినింగ్ టైంలో అప్పుడప్పుడు వేడివేడిగా పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇలా కలుపుకున్న తర్వాత ఎగ్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న చపాతీ ముద్దని 4 పార్ట్స్గా చేసుకోవాలి. ఇలా చేసుకొని ఒక్కొక్క ముద్దని తీసుకొని చపాతీలు ప్రిపేర్ చేసుకోవాలండి. కొంచెం నార్మల్ చపాతీ కన్నా కొంచెం మందంగా చేసుకోవాలి. ఇలా కొంచెం పిండిలో డిప్ చేసి కొంచెం మందంగా ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే 4 చపాతీలని చేసుకోవాలి. షేపు కరెక్ట్గా రాకపోయినా పర్వాలేదండి. మనం దీన్ని ఒక బౌల్లో వేసి ఈక్వల్గా చేసుకోవచ్చు తర్వాత. ఇలానే అన్ని చపాతీలని చేసేసుకోవాలి. ఈ స్నాక్ ఇలా చేసి ఇవ్వడం వల్ల పిల్లలు కూడా కొత్తగా చూడటానికి డిఫరెంట్గా ఉంటుంది, ఇష్టంగా కూడా తింటారు, టేస్టీగా కూడా ఉంటుందండి. ఇలానే 4 చపాతీలని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలాంటిది ప్లేట్ తీసుకొని దానిపైన ఒక చపాతీని పెట్టుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఎగ్ని వేసేసుకోవాలి. నేను చేసిన క్వాంటిటీలో హాఫ్ క్వాంటిటీ ఇందులో వేస్తున్నానండి.
ఇప్పుడు పైనుంచి ఇంకొక చపాతీతో క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్ సైడ్స్కి కొంచెం నొక్కి పెట్టి ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకోవాలి. ఇలా ఈజీగా వచ్చేస్తుందండి అలా నొక్కితే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. కొంచెం హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన ప్లేట్ని ఆయిల్లోకి ఇలా బోర్లా పెట్టేయాలి. పెట్టేస్తే ఈజీగా రిమూవ్ అయి వచ్చేస్తుందండి ప్లేటు. గరిటెతో తీసేసుకొని ఇప్పుడు కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో. రెండు వైపులా రివర్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇంకొక దాన్ని కూడా వేసేసుకోవాలి. రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. లోపల ఎగ్ చాలా బాగా ఉడికిపోతుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.